నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు నడింపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మాయ మాటలతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ గ్రామానికి రావడం జరిగింది. ఉపాధి కూలీలందరూ కూడా పెద్ద మొత్తంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే గ్రామంలో చదువుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉద్యోగం చేసిండ్రు అనే ఆలోచనతోన పెద్ద మొత్తంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆదరిస్తాం, ఒకసారి వచ్చిపోండి, లేదంటే నువ్వు వచ్చినా సరే నీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చూసుకుంటామని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషదాయకం. తప్పకుండా ఈ ఎన్నికల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తే ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో గతంలో అంటే ఇప్పుడు ఎంపీగా ఉంటున్నటువంటి వారు ఏ రోజు కూడా ఒక 6 నిమిషాలు 280 రోజులు పార్లమెంట్ సెషన్స్ జరిగితే 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిండ్రు. మాట్లాడిన విషయాలలో కూడా ఏది పసలేదు, ఏమి సాధించింది లేదు. కానీ అదే ప్రజల గొంతుకగా నేను ఉంటానని 7 సంవత్సరాల అద్భుతమైనటువంటి తన ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి రాష్ట్రానికి పోలీస్ బాస్ గా అవతరించే అవకాశం ఉన్నా మొత్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ మాస్టర్ కీ మనకు దక్కాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తేనే ఆ కళలన్నీ కూడా సాకారం అవుతాయనే ఆలోచనతోన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కారు గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేణులు, అభిమానులందరూ కూడా పెద్ద మొత్తంలో మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. తప్పకుండా గెలిపిస్తామనే హామీ కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గులాబీ జెండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రెపరెపలాడాలి, మనందరి కష్టాలు కడతీరాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు.